గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ నగరానికి ఏమైంది లో అప్పుడు ఐ మీన్ ఆగి ఆగి సాగే మేఘమా ఇప్పటికే ఆ సాంగ్ బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈవెన్ షహరీలో సాంగ్ కూడా ఒకటి ఇది చాలా బాగుంది, అది కూడా బాగుంటుంది. బట్ అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంపేర్ చేసుకుంటే మీ జర్నీ చాలా ఐ మీన్ ఇయర్కి ఒక సినిమా చేయొచ్చు, ప్రశాంతంగా చేసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్లోనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇందాక ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేశాను, ఏ జవానీ హే జవానీలో బన్నీ క్యారెక్టర్ లాగా మీరు రియల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారేమో అనిపించింది నాకు. నిజంగా సినిమా అనేది మీ లైఫ్ లో ఒక పార్టా, లేదు సినిమా అనేదే లైఫ్ అని కొంతమంది అంటూ ఉంటారు. ఏంటి ఈ రెండిట్లో? ఈ క్వశ్చన్ మీరు నాకు ఒక డెకేడ్ ముందు అడిగి ఉంటే నేను సినిమా లైఫ్ అని చెప్పేవాను. ఇప్పుడు సినిమా డెఫినెట్లీ ఈజ్ లైఫ్, బట్ నాకు వేరే ఐ లైక్ అదర్ థింగ్స్ కూడా. అది యాజ్ ఐ గెట్ ఓల్డర్, యాజ్ ఐ రికగ్నైజ్ మై సెల్ఫ్, నన్నే పరిచయం చేసుకోటప్పుడు నాకు తెలుస్తుంది నాలో యాక్టింగ్ తప్పకుండా ఉంది. నాకు చాలా ఇష్టం స్టోరీస్, కానీ ఐ ఆల్సో లవ్ ట్రావెలింగ్. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఐ లైక్ డిఫరెంట్ స్టోరీస్. ఐ లవ్ ఫిట్నెస్, బీ ఇట్ యోగా. సో ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దోస్ సైడ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ సినిమా ఇస్ నాట్ మై లైఫ్. ఐ లవ్ సినిమా. కానీ సినిమా లవ్ ఎక్కడ మొదలైందంటే స్టోరీస్. నేను యాక్చువల్లీ ఒక క్లాసికల్ డాన్సర్ని. సో అండ్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ మీరు చూడుంటారు, ఒక 1 hour 2 hour బ్యాలే పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి నాకు స్టోరీస్ చాలా ఇష్టం. అందుకే వెర్ ఎవర్ ఐ కెన్ గెట్ గుడ్ స్టోరీస్ ఐ గో ఇన్ దట్ డైరెక్షన్. అది మూవీస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు. సో మోస్ట్లీ అంటే చాలా మంది సినిమా ఈజ్ మై లైఫ్ అంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా ఎలా అయిపోద్ది అంటే పాపం సెట్స్ లో అయిపోద్ది. సినిమాలు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు చూసారంటే నేను చూడలేకపోయానండి బిజీ స్కెడ్యూల్ వల్ల అంటారు. సినిమా ఈజ్ లైఫ్, బట్ ఏమైందంటే ఆ సినిమాలనే చూడలేకపోతున్నారు, అంత బిజియెస్ట్ అయిపోతున్నారు. అంటే తెలియకుండానే వాళ్ళు దేనికోసం స్టార్ట్ అయ్యి దేని వైపు వెళ్ళిపోతున్నారు అనేది అర్థం కాకుండా అయిపోయింది. సో మీరు ఎప్పుడన్నా అది బ్యాలెన్స్ చేసుకుంటారు, రియలైజ్ చేసుకుంటారు అంటే ఎంతవరకు మనం ప్రొఫెషనల్ గా ఉండాలి, ఎంతవరకు మన సెల్ఫ్ మనం చూసుకోవాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటారు. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాకు ఉందండి, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ కూడా. ఎందుకంటే నేను యాక్టింగ్ ఎందుకు చూస్ చేశానంటే నాకు ఇక్కడ చాలా జాయ్ దొరుకుతుంది. అండ్ ఇఫ్ ఐ మేక్ ఇట్ 9 to 5 లాగా ఎవ్రీ డే ఇదే చేస్తున్నాను, ఆ జాయ్ తీసేస్తే దెన్ ఇట్ బికమ్స్ అ జాబ్. అండ్ ఐ నెవర్ వాంట్ టు ఫీల్ లైక్ దిస్ ఇస్ మై జాబ్. ఐ లవ్ వాట్ ఐ డూ. ఐ వాంట్ టు కీప్ లవింగ్ ఇట్. సో అందుకే ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఐ హ్యావ్ దట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. బట్ మీరు ఎంత ఐడియల్ పర్సన్ అయినా కూడా థాట్స్ లో సొసైటీ, సోషల్ మీడియా ఎంతో కొంత మనల్ని కొంచెం మనల్ని పాడు చేయడానికి రెడీగా ఉంటుంది. నలుగురు అంటూ ఉంటారు, ఏంటి నీ పక్కన నీకంటే తర్వాత స్టార్ట్ అయిన హీరోయిన్ 10 సినిమాలు చేస్తుంది, సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తుంది, నువ్వు ఎందుకు అంత స్లోగా వెళ్తున్నావు, ఇలాంటి పుష్ ఇవ్వడం కానీ తెలియకుండానే మనం ఏదైతే మన డ్రైవ్ ఎలా ఉందో అది మారిపోయి వాళ్ళ కోసం మారిపోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏం జరగలేదా మీ లైఫ్లో? నేను ఎక్కడో ఇది విన్నానో నాకు తెలియదు, కానీ కంపారిజన్ ఈజ్ అ జాయ్ కిల్లర్. అది నేను నమ్ముతాను. నా జర్నీ ఇది, నా జర్నీ. నేనే నా సక్సెస్ని యాక్సెప్ట్ చేయకపోతే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ దిస్ మూవీ, ఐ హ్యావ్ అ వానరా టుడే, ఐ యామ్ ద లీడింగ్ యాక్ట్రెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మీరు చెప్పండి? నేను ఒక 8-9 years నుంచి ఇక్కడ ఉన్నాను, బట్ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ స్లో పేస్డ్ ఐ స్టిల్ గెట్ టు డూ వాట్ ఐ లవ్. ఐ లవ్ దాట్. నేను కంపేర్ చేస్తే బై దాట్ లాజిక్ ఓన్లీ షారుఖ్ ఖాన్ షుడ్ బీ హ్యాపీ. అక్షయ్ ఖన్నా ది రీసెంట్ ఇంటర్వ్యూ కూడా, ఓల్డ్ ఇంటర్వ్యూస్ బట్ దే ఆర్ కమింగ్ అవుట్ నౌ, he said this in an interview. Like if I'm going to compare by that logic, Shahrukh Khan is the only one who's going to be celebrating. Everyone else is not successful. So name compare cheyanu andi. And I think I have reached this after a lot of turmoil, like because I have also grown over the last 10 years. And I am now learning things and seeing that my journey is mine only. And I don't need anybody else to respect it unless I respect it. So I respect my journey. Slow but steady. When we were kids also, they used to say slow and steady wins the race. Not that I want to win any race. I'm not even a part of any race. But I think slow and steady, I'm happy where I am. మీరు అన్నట్టు అక్షయ్ ఖన్నా గారు టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఇప్పుడు దురంధర్, చావా అన్నీ వచ్చినట్టు వస్తాయి ఒకే టైంలో. అప్పటి వరకు ఎంజాయ్ చేయడం ప్రాసెస్ ని. శాంతని గారు, సో మీరంటే చెప్పారు మీ ఫ్రెండ్ కోసం స్టార్ట్ చేశాను వచ్చానని చెప్పారు. బేసికల్లీ అంటే ఇది కొంచెం చాలా మంది కొంతమంది ఎవరైతే పాపం
బెటర్నెస్ టేస్ట్ చేశారో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఫినాన్షియల్ గ్యాంబ్లింగ్ సినిమా అనేది ఒక తెలియకుండానే ఒక షుగర్ కోటెడ్ నైఫ్, కొంతమందికి ఇలా కూడా అవుతుంది. ఎందుకంటే ప్రాపర్ గా ఏ బిజినెస్ అయినా ప్రాపర్ గా దిగాలి. ఎంతైనా మీకు ఇది బిజినెస్ యాంగిల్, వాళ్ళందరూ క్రియేటివ్ ఆస్పెక్ట్ చూసుకున్నా మీకు ఇది బిజినెస్ యాంగిల్ మెయిన్ ఆస్పెక్ట్. సో మీకేమన్నా ఎంతైనా కొంచెమైనా అనిపించిందా ఇది కొంచెం ఎంతైనా జూదం ఆడుతున్న ఫీలింగ్ ఎక్కడైనా వచ్చిందా? అంటే జూదంలా ఆడితే జూదం అనిపిస్తుంది, అట్లా ఆడలేదు మేము. బ్లైండ్గా ఏదో ఎవరినో నమ్మి డబ్బులు పెట్టి తీస్తే సినిమా తీద్దామని షోకు అంటారా, దాంతో వచ్చి ఎవరినో నమ్మి ఎవడో చెప్పింది సినిమా తీస్తేనేమో మీరు అన్నట్టు జూదం ఆడినట్టు ఉంటుంది. నేను ఒక సర్టన్ నాలెడ్జ్ పెట్టుకొని వచ్చి నేను తీసే టీం ఏందో నాకు తెలుసు, వాళ్ళ ఎఫర్ట్స్ ఏందో నాకు తెలుసు, అండ్ నాకు అది 20 ఏళ్ళు 15 yearsకి వెళ్ళి తెలుసు. సో అన్నీ తెలిసినాక ఐ కెనాట్ సే నేను ఒక ఐఎమ్ నాట్ గ్యాంబ్లింగ్. ఇట్ విల్ బి రాంగ్ ఇఫ్ ఐ సే దట్. ఏదైనా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐ మీన్ మిస్టేక్ ఏదైనా జరిగిందా? అంటే మిస్టేక్ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్టర్ మారారు అంటున్నారు, సో అంత ముందంతా మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్. పాత డైరెక్టర్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ కదా. సో ఐ మీన్ ఇదంతా ఎట్లా ఉందంటే కొత్త డైరెక్టర్తో పోదాము ఒక ఎక్సైట్, ఇదే తెలియనితనం ఏం చేస్తున్నాం, ఇట్స్ ఓకే పోయినాం. బట్ సి ఆయన బ్లేమ్ చేయడం కాదు కానీ హీ పుట్ హిస్ ఎఫర్ట్స్, బట్ వి వర్ సమ్వేర్ ఇట్ డిడ్ నాట్ రీచ్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఆయన క్లియర్ గా చెప్పారు, ఆయన డెమో ఫిల్మ్స్ అన్ని చేశారు, ప్రాబ్లం ఏంటంటే నాట్ రీచ్ అవర్ ఎక్స్పెక్టేషన్. సో ఐ మీన్ వి కెనాట్ బ్లేమ్ హిమ్, బట్ ఇట్స్ మై మిస్టేక్. ముందే జాగ్రత్త పడాల్సింది, పడలేదు. ఎండ్ ఆఫ్ ది డే ఐ మీన్ ఎంత బడ్జెట్ అయ్యి ఉంటుంది మీకు దాన్ని మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్? పోయి ఉండొచ్చు ఎంత ఎంత పోయి ఉండొచ్చు? ₹1 పోయింది. బా అందుకే అడగొద్దు అట్లంటే మేము చెప్పి ఫస్ట్ టైం వచ్చినాము, ఇప్పుడు అన్ని మంచిగా కావాలంటే అదే ఎప్పుడు ఎక్కువ బాధపడతానంటే ఓవరాల్ ఫైనల్ ప్రొడక్ట్ బాగా రాలేదనుకో మేబీ ఐ ఫీల్ మోర్ బ్యాడ్. ఇప్పుడు అసలు ఆ కోట్ ఎప్పుడో మర్చిపోయినాను, మూవీ చూసినాక మర్చిపోయినాను ఎప్పుడో. హ్యాపీ. ఇప్పుడు 5 kg బంగారం అన్నారు ఆయన. 100%. అప్పుడు అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 6 to 7 crores. 5 పెడితే 50 వస్తుంది. సో 5 kg బంగారం అన్నారు, 6 to 7 crores ఎంతో కనిపిస్తుంది. సేమ్ అంటే సిమిలర్ ఆయన అంటే చాలా కాన్షియస్ గానే అన్నారు. 5 kg దట్ వాజ్ ముందు అనుకుందే మేము విల్ టెల్ దెమ్. అంటే our మెయిన్ పర్పస్ వాజ్ ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాకు 2 crores ఈ సినిమా ఇస్తా, 3 crores ఈ సినిమా ఇయ్యండి నాకు, 2 crores 3 crores ఇస్తా అంటే అవన్నీ వినొద్దు అని చెప్పి వచ్చినాయి. బట్ వీ వర్ నాట్ రెడీ ఫర్ ఆల్ దోస్ ఆఫర్స్. ఆ 2 crores తీసుకొని 3 crores తీసుకొని దానికోసం రాలేదు మన ఫీల్డ్కి. సో అట్లాంటి స్క్రాప్ అంతా అవాయిడ్ చేయాలని చెప్పి క్లియర్గా ముందే చెప్పిన మాకు 7 కోట్లు అయింది. అంటే ఐ హర్డ్ అండి, అంటే ఇలాంటివి జరుగుతాయని ముందే ఏం చేస్తారంటే మనల్ని ఐ మీన్ మనకి వేరే సోర్స్ లేదు, అయ్యి బాబోయ్ మనకి ఇంకా సోర్స్ లేదు అన్నట్టు భయపెట్టడానికి కొంతమంది ఎవరైతే ఇలా రీచ్ అవుతారో పక్కోడు వచ్చి ₹1 పెడితే ఇలాంటి సినిమాని ₹1 మించి కొనరు అని చెప్పి క్రిటిసైజ్, ఒకడు కొంచెం మన కాన్ఫిడెన్స్ ని తగ్గించి ఇంకొకటి వచ్చి 2 కోట్లు ఇస్తానంటే అమ్మో పెద్ద ఆఫరే అమ్మేసుకోవాలని అమ్మేసుకుంటారంట. అదే సార్, ఇవన్నీ ఇప్పుడు నీకు అమ్మే ఉద్దేశం ఉన్నప్పుడు వస్తాయి. నేనే మార్కెట్లో లేను సేల్కి, ఎవడు కొంటాడు నన్ను వచ్చి, దానికి నో పాయింట్. నేనే సేల్కి లేనప్పుడు నాకు డబ్బులు వాటికి ఆఫర్ చేస్తాడు ఎవడన్నా, కానీ అసలు పాయింటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏషియన్ సినిమాస్ వచ్చింది, దే కెన్ త్రో క్రోడ్స్, దే హ్యావ్ దట్ కెపాసిటీ. బట్ వాళ్ళు అడిగినప్పుడే మీరు జాయింట్కి వెళ్దామా అని అడిగినాము. దే వర్ సో హంబుల్, దే యాక్సెప్టెడ్ వాట్ వి ఆస్క్డ్ ఫర్. వెళ్ళినాం ముందుకి, అంతే, అంత సింపుల్గా ఇట్ వెంట్. సో ఈయన ప్రాపర్ బిజినెస్ మ్యాన్ అండి. ఒక ఓటీటీ వచ్చి నాకు సినిమా చూపని అడిగితే నేను చూపానని చెప్పాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసి ఆ తర్వాత చెప్పండి ఆఫర్ అని. అంటే చూపి అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఆయనకి ఎంత నచ్చినా ఇచ్చేదే ఇస్తాడు. మీరు చాలా బాగుందండి 5 crores ఇస్తా అంటాడు అన్నాడు. ఆయన క్యాల్కులేషన్ ఆయనకే, ఎంత బాగున్నా బాగాలేదని చెప్తారు, యావరేజ్ అని చెప్తారు, ఎంత కొంత ఆఫర్ చేస్తారు. అది మనకు వర్కౌట్ కాదు. 2 గంటల టైం వేస్ట్ వాళ్ళకి చూపించి. బిజినెస్ మ్యాన్ సినిమాలో సూర్యబాయి లాంటి అంటే ఉన్న జెన్యూన్ చెప్తున్నా.